హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి 6th క్లాస్ సోషల్లో 7th చాప్టరు అండ్ 8th చాప్టరు మొదటి భాగం, 8th చాప్టరు సెకండ్ భాగం అనేది చూద్దాము. ఇదంతా కూడా లింక్ టాపికే కాబట్టి ఈ 3 చాప్టర్స్ ఒకటే ఏరియాలో బిట్స్ అనేవి ఫ్రేమ్ చేశాను. అంటే వ్యవసాయానికి సంబంధించిన చాప్టర్ ఇది. నేటి వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం. ఓకే, దీంట్లో నుండి కూడా కేవలం 12 బిట్స్ అనేవి ఫ్రేమ్ చేశాను. ప్రతి బిట్ కూడా స్టేట్మెంట్లోనే ఉంటుంది. ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో, అంటే ఎగ్జామ్లో ఏ విధంగా అయితే బిట్ అనేది ఫ్రేమ్ అవుతుందో అదే విధంగా ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఈ చాప్టర్స్ నుంచి ఇక్కడున్న ఈ వీడియో చూసుకుంటే సరిపోద్దండి. మ్యాక్సిమం దీంట్లో నుంచే కవర్ కావడానికి ఛాయిస్ ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు డెఫినెట్గా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ కుదిరితే హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. మన ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ కూడా యాడ్ చేశానండి, సో తప్పకుండా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఫస్ట్ బిట్ చూడండి. తెలంగాణలో సుమారుగా ఎంత వంతు గ్రామీణ కుటుంబాలు వ్యవసాయ కూలీలుగా ఉన్నాయి? చెప్పండి. తెలంగాణలో సుమారుగా గ్రామీణ కుటుంబాలు వ్యవసాయ కూలీలుగా 2/5 వంతు కుటుంబాలు వ్యవసాయ కూలీలుగా ఉన్నాయండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒప్పంద వ్యవసాయానికి సంబంధించి క్రింది వాటిలో సరైనవి గుర్తించాలి. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చూడండి, ఒప్పంద వ్యవసాయం అంటే ఏంటండి? ఫస్ట్ అయితే కొంతమంది రైతులు ఏం చేస్తారంటే తమ సమస్యల నుంచి బయటపడడం కోసము కొన్ని ప్రత్యేకమైన పంటలను పండించేసి వాటిని కొన్ని కంపెనీలకు సరఫరా చేయడం కోసం వారితో ఒక ఒప్పందం అనేది కుదుర్చుకుంటారండి. సో ఇక్కడ రైతులకు పెట్టుబడి దగ్గర నుంచి చూసినట్లయితే ఆ పంట మొత్తం చేతికి వచ్చే వరకు కూడా ప్రతి ఖర్చును కూడా ఎవరు భరిస్తారు అంటే కంపెనీ వాళ్ళే భరిస్తారండి. సో వాళ్ళకి కావాల్సిన పంటలు ఏవైతే ఉంటాయో ఆ పంటల్ని ఈ రైతులు పండించడం స్టార్ట్ చేస్తారు అన్నట్టు. సో ఈ ఒప్పంద వ్యవసాయంలో ఏ విధంగా ఉంటుందంటే ఏంటి, ఇప్పుడు ఒప్పందం చేసుకున్నట్లు ఒక కంపెనీతో వీళ్ళు ఒప్పందం చేసుకొని వారికి నచ్చిన పంటలను పండించి ఇచ్చేయడం అన్నట్టు. సో ఈ ఒప్పంద వ్యవసాయంలో రైతులు ఏ విధమైన నియమాలు పాటించాలి, ఏ విధమైన నిబంధనలు పాటించాలి అనేవి కంపెనీలు నిర్ణయించడం జరుగుతుంది. సో ఇక్కడ ఆర్థిక సహాయం మొత్తం కూడా ఎవరు అందిస్తారు అంటే కంపెనీలే అందించడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ముందే పంటకి ఒక ధరను నిర్ణయిస్తారండి. సో ఆ నిర్ణయించిన ధరకే కంపెనీలు కొంటాయి అన్నట్టు. ఇప్పుడు కరువు వచ్చినా లేదంటే పంట సరిగా పండకపోయినా, చీడ పురుగులు పట్టినా నష్టపోయేది ఎవరు అంటే ఇక్కడ రైతే నష్టపోతాడు. ఎందుకంటే ముందు అగ్రిమెంట్ చేసేసుకుంటారు. ఎండ్ ఆఫ్ ది డే పంట చేతికి వచ్చింది అంటే నాకు కంపల్సరిగా ఆ పంటను మీరు నాకు ఇవ్వాలి, నేను ఇంత ధర మాత్రమే పంటకు పెడతాను అని చెప్పేసి వాళ్ళు ముందే నిర్ణయిస్తారు అన్నట్టు. కాబట్టి ఇక్కడ ఎవరు నష్టపోతారండి? ఈ విధంగా ఉంటే రైతులే నష్టపోవడం జరుగుతుంది. అంటే ధరలను ముందే నిర్ణయిస్తారు కాబట్టి కాలంతో సంబంధం లేకుండా ధరలను ముందే నిర్ణయించేసరికి ఇక్కడ రైతులే నష్టపోవడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది. సో వాటిలో సరైనవి గుర్తించాలి. ఇప్పుడు చూడండి, ఒప్పంద వ్యవసాయం అంటే కొంతమంది రైతులు తమ సమస్యల నుంచి బయటపడడానికి ప్రత్యేకమైన పంటలను పండించి సరఫరా చేయడానికి కొన్ని కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. ప్రత్యేక పంటలు అంటే వారు కోరిన పంటలను పండిస్తారు. సో ఇది కరెక్టే. నెక్స్ట్, ఒప్పంద వ్యవసాయంలో రైతులు పాటించాల్సిన నియమ నిబంధనలను రైతులందరూ కలిసి నిర్ణయించుకుంటారు. కాదండి, ఒప్పంద వ్యవసాయం అంటేనే ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడం. అక్కడ పాటించాల్సిన నియమ నిబంధనలు అన్నీ కూడా కంపెనీయే నిర్ణయిస్తుంది. ఓకే, ఇక్కడ ఏమని ఇచ్చాను నేను? రైతులందరూ అని ఇచ్చాను, కానీ కాదు, కంపెనీనే నిర్ణయించడం జరుగుతుంది. నెక్స్ట్, వ్యవసాయానికి సంబంధించిన ఆర్థిక సహాయాన్ని వడ్డీ వ్యాపారుల నుండి పొందుతారు. కాదండి, ఇక్కడ ఆర్థిక సహాయాన్ని అందించేది ఎవరండి? కంపెనీలే అందిస్తాయి. ఓకే, అంటే పెట్టుబడి పెట్టేది కూడా కంపెనీయే పెడుతుంది. నెక్స్ట్ చూడండి, కోతలు కోసిన తర్వాత ముందుగా నిర్ణయించిన ధరలకు సరుకును కొనుగోలు చేసి పెట్టుబడులను కంపెనీలు తిరిగి తీసుకుంటాయి. ఎస్, ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఓకే, సో ఇక్కడ ఏడి అనేది మాత్రమే సరైంది. సో థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. క్లియర్? ఈ విధంగా బిట్ అనేది ఫ్రేమ్ చేసుకొని చదవండి. నెక్స్ట్ వచ్చేసి మన రాష్ట్రంలో ప్రతి 5 రైతులలో ఎంతమంది చిన్న రైతులుగా ఉన్నారు? చెప్పండి. ప్రతి 5 రైతులలో 4 చిన్న రైతులుగా ఉన్నారండి. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ప్రస్తుతం తెలంగాణలో ఎక్కువ మంది రైతులు వేటిపైన ఆధారపడి పనిచేస్తున్నారు? చూడండి, తెలంగాణలో కొన్ని దశాబ్దాల క్రితం ఏ విధంగా ఉండేది అంటే రైతులు చెరువులు, కాలువలపైన ఎక్కువగా ఆధారపడి పనిచేసేవారండి. అదే ప్రస్తుత కాలంలో
రైతులు వేటిపైన ఎక్కువగా ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు అంటే బోరు బావులపైన ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్లో పడిందండి ఈ బిట్టు. నెక్స్ట్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి గుర్తించాలి. చూడండి, సాధారణంగా మహిళా కూలీలు రోజుకు 100 నుండి 130 రూపాయలు సంపాదిస్తారు. ఇది కరెక్టే. సాధారణంగా పురుషుల కూలీలు అయితే 200 నుండి 250. ఇది కరెక్టే. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన పంట వరి. ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ప్రీవియస్ టెట్ పెట్టింది. ఓకే, తెలంగాణలో ప్రధానమైన పంట ఏది అని అడిగారు, వరి అండి. ఓకే, సో ఇక్కడ పైవన్నీ సరైనవి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇవన్నీ టెక్స్ట్ బుక్ బిట్సే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి గుర్తించాలి. చూడండి, నిర్దేశిత ప్రాంతంలో నిర్దేశించిన రోజున, ఓకే, నిర్దేశిత ప్రాంతంలో నిర్దేశించిన రోజున వర్తకులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మారుతూ వస్తువులను అమ్మడాన్నే సంత అంటారు. ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఓకే, సంత లేదా మార్కెట్ అంటే ఏంటండి, నిర్దేశిత ప్రాంతంలో నిర్దేశించిన రోజున వర్తకులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మారుతూ వస్తువులను అమ్ముకోవడాన్నే సంత అని పిలుస్తారు. ఓకే, ఇలాంటి సంతలు మన దేశంలో సుమారుగా ఎన్ని ఉన్నాయి అంటే 25,000 సంతలు ఉన్నాయండి. ఓకే, 35 కాదు, 25,000 సంతలు ఉన్నాయి. సో ఆప్షన్ ఏ అనేది మాత్రమే కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి సంతలలో సుమారుగా ఎంతమంది స్త్రీలు ఉంటారు అంటే చూడండి, 3/4 వంతు మంది స్త్రీలే కనబడతారండి. సంతల్లో ఎంతమంది స్త్రీలు ఉంటారు అంటే 3/4 వంతు మంది, అంటే 4 ఉంటే ఆ 4లో 3 స్త్రీలే ఉంటారని అర్థం. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది గుర్తించాలి. చూడండి, ఉత్పత్తిదారులే నేరుగా తమ వస్తువులను వినియోగదారులకు అమ్మే మార్కెట్లు ఉంటాయి, వాటినే సంతలు అంటారు. చెప్పండి, కరెక్టా అండి? కాదు కదండి. సంత అంటే ఏంటి, ఒక నిర్దిష్ట సమయంలో నిర్దేశిత ప్రాంతంలో వర్తకులు ఒక చోటు నుండి మరొక చోటుకి వెళ్తూ వస్తువులను అమ్మితే అది సంత. అదే ఉత్పత్తిదారులు అంటే ఎవరైతే పంటలు పండిస్తున్నారో వారే, ఆ రైతులే నేరుగా తమ వస్తువులను వినియోగదారులకి అమ్మితే అలాంటి మార్కెట్లను ఏమని పిలుస్తారండి చెప్పండి? రైతు బజార్లు అంటారు కదండి. సో రైతు బజార్లు అని పిలుస్తారు. ఓకే, సంతలు కాదు, రైతు బజార్లు అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, రైతు బజార్లలో గుర్తింపు కార్డు అనేది వడ్డీ వ్యాపారులకు ఉంటుంది. చెప్పండి, కరెక్టా అండి? రైతు బజార్లో గుర్తింపు కార్డు అనేది ఎవరికి ఉంటుంది అంటే రైతుకు ఉంటుందండి. ఓకే, రైతే కదండి తను ఉత్పత్తి చేసిన వస్తువులను తీసుకొచ్చి వినియోగదారులకు అమ్ముతాడు. సో అలాంటి రైతు బజార్లలో గుర్తింపు కార్డు ఉన్న వ్యక్తికి మాత్రమే ఆ ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఛాయిస్ ఇస్తారు. కాబట్టి రైతు బజార్లలో గుర్తింపు కార్డు ఉండేది రైతులకు ఉంటుంది, వడ్డీ వ్యాపారులకు కాదు, రైతులకు ఉంటుంది. ఓకే, రైతు బజార్లలో రైతులు ఉత్పత్తులను అమ్మడానికి ఎటువంటి అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఓకే, రైతు బజార్లో రైతులు ఉత్పత్తులను అమ్మడానికి ఎటువంటి అద్దెను చెల్లించరండి. ఇది కరెక్టే అవుతుంది. నెక్స్ట్, రైతు బజార్లలో ఉత్పత్తుల ధరలను నిర్ణయించడానికి ఒక కమిటీ ఉంటుందండి. సో అందులో 3 రైతులు ఉంటారు, ఆ 3 రైతులు సభ్యులుగా ఉంటారు. ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఓకే, రైతు బజార్లలో ధరను నిర్ణయించడానికి ఒక కమిటీ ఉంటుంది, అందులో 3 రైతులు అనేవారు సభ్యులుగా ఉంటారు. అంతేకాకుండా ఉద్యోగులు కూడా ఉంటారు కొంతమంది, ఆ ఉద్యోగులు కూడా సభ్యులుగా ఉండడం జరుగుతుంది. ఓకే, సో మనకు సరి కానిది కాబట్టి AB మాత్రమే సరికాదు. సో థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. క్లియర్? ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది మొన్న జరిగిన టెట్లో పడింది, అంతకుముందు జరిగిన టెట్లో కూడా ఇందులో నుంచి బిట్ అనేది ఫ్రేమ్ అయింది. ఇదే విధంగా పెట్టించాడు. చూడండి, రైతు బజార్లలో ఉత్పత్తుల ధర నిర్ణయించడానికి ఉన్న కమిటీ ధరను ఏ విధంగా నిర్ణయిస్తారు? ఓకే, రైతు బజార్లలో ధరను నిర్ణయించడానికి ఒక కమిటీ ఉంటుందని చెప్పాను. అందులో 3 రైతులు ఉంటారు మరియు ఉద్యోగులు అనేవారు సభ్యులుగా ఉంటారు. మరి ఏ విధంగా ధర నిర్ణయిస్తారు అని చూసినట్లయితే చూడండి, టోకు వర్తకుని దగ్గర కొనే ధరల కంటే 25% అనేది ఎక్కువగా ఉండాలి. చిల్లర వర్తకులకు అమ్మే ధరల కంటే 25% అనేది తక్కువగా ఉండాలి. ఓకే, సో ఇది మన కరెక్ట్ ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, టోకు వర్తకుని దగ్గర కొనే ధరల కంటే 25% తక్కువ కాదు, ఎక్కువ ఉండాలి. చిల్లర వర్తకులకు అమ్మే ధరలకు 25% తక్కువ ఉండాలి. సో ఇది తీసేయచ్చు. ఓకే, సో ఇక్కడ B ఆప్షన్ అనేది కరెక్ట్, సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి గుర్తించాలి. చూడండి, MSP అంటే కనీస మద్దతు ధర. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. MSP యొక్క ఫుల్ ఫామ్ అడిగాడండి ప్రీవియస్లో. MSP అంటే ఏంటండి ఫుల్ ఫామ్? మినిమం
సపోర్ట్ ప్రైజ్. ఓకే, మినిమం సపోర్ట్ ప్రైజ్ అని పిలుస్తారు. ఓకే, ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైజ్, దీన్నే కనీస మద్దతు ధర అని పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ స్టేట్లో ఇదే విధంగా అడిగాడు. నెక్స్ట్, పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించేది ఎఫ్సిఐ. కరెక్టేనండి. ఎఫ్సిఐ అంటే ఏంటి? ఫుడ్ కార్పొరేషన్ ఇన్ ఇండియా అనేది పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తుందంట. కరెక్టేనండి? కాదు కదండి. పంటలకు కనీస మద్దతు ధరని ఎవరు ప్రకటిస్తారు అంటే ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఇది కూడా ప్రీవియస్ స్టేట్లో అడిగాడు. ఓకే, పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించేది ప్రభుత్వమే ప్రకటిస్తుంది. ఓకే, మరి ఎఫ్సిఐ ఏంటి? మరి ఎఫ్సిఐ ఏం చేస్తుంది అంటే ప్రభుత్వము పంటలకు, ప్రతి పంటకు అంటే ఇప్పుడు వరికి, గోధుమకు, వేరుశెనగ ఇలా ప్రతి పంట ఉంటుంది కదండి, ఆ ప్రతి పంటకు ఒక కనీస మద్దతు ధరను అనేది నిర్ణయిస్తారు. ఇలా ఆ మద్దతు ధరకి ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఒక పంటకి, ఇప్పుడు వరికి ఒక 2000 ఇచ్చిండు అనుకోండి కనీస మద్దతు ధర, దానికి వర్తకులు ఎవరు కూడా ఆ ధరకి కొనుగోలు చేయడానికి సిద్ధంగా లేరనుకోండి. అంటే 2000 ఉంది మేము కొనము అని చెప్పేసి ఎవరైనా అన్నారనుకోండి, అలా ఎవరూ సిద్ధంగా లేనప్పుడు ఏం చేస్తుంది అంటే ప్రభుత్వము, ఈ ప్రభుత్వ సంస్థలు ఉంటాయి, మళ్ళీ ఎఫ్సిఐ ఉంటుంది. అంటే దీన్నే భారత ఆహార సంస్థ అంటారు. ఈ రెండు సంస్థలు ఏం చేస్తాయంటే ఈ ప్రభుత్వం ప్రకటించిన ధర ఉంది కదండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ 2000 అని చెప్పాను కదా, అదే ధరకి రైతుల దగ్గర నుంచి ఆ ధాన్యం అనేది కొనుగోలు చేస్తాయి. ఓకే, వర్తకులు ఎవరు ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ధరకు సిద్ధంగా లేకపోతే ప్రభుత్వము, ప్రభుత్వ సంస్థలు మరియు ఎఫ్సిఐ ఈ రెండూ కలిసి ప్రభుత్వం ప్రకటించిన ధరకే రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. ఓకే, ఇది ఇక్కడ పాయింట్. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి, ప్రభుత్వం వరికి కనీస మద్దతు ధరని క్వింటాల్కి ఎంత నిర్ణయించింది అంటే 1060 కాదండి 1080 నిర్ణయించడం జరిగింది. ఓకే, సో ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధరకి వర్తకులు కొనుగోలు చేస్తే అమ్మే స్వేచ్ఛ రైతుకు ఉండదు. ఎందుకు ఉండదండి? డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వము 2000 నిర్ణయించింది. సో ఇప్పుడు ప్రభుత్వం ఎంత నిర్ణయించింది? 2000 అనేది వరికి కనీస మద్దతు ధర నిర్ణయించింది. సో ఇక్కడ అమ్మే వ్యక్తి ఏమనుకుంటారంటే 2000 అనేది నాకు చాలా తక్కువ, నేను ఎక్కువ రేట్కి అమ్మాలనుకుంటున్నాను అని అనుకొని వేరే ఎవరైనా పర్సన్ వచ్చి 2000 ఉంది కదండి కనీస మద్దతు ధర, నేను 2500కి మీ దగ్గర ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తాను అని ఎవరైనా అడిగితే ఇక్కడ ఉన్న పర్సన్ అమ్ముకోవచ్చండి, అమ్ముకునే స్వేచ్ఛ ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం వచ్చేసి నేను 2000కే నిర్ణయించాను కాబట్టి నువ్వు నాకు 2000కే అమ్మాలి అని ఫోర్స్ చేసే విధంగా ఉండదు అన్నట్టు. ఎవరైనా వచ్చి నేను ఎక్కువ రేటు పెట్టి తీసుకుంటాను అంటే ఆ విధంగా అమ్మే స్వేచ్ఛ అనేది రైతుకు అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉండదు అని ఇచ్చాను కదా, సో ఇది తీసేయచ్చు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. క్లియర్? కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు వర్తకులు ఎంత మొత్తాన్ని చెల్లించాలి? చూడండి, వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉంటాయి. అంటే వ్యవసాయ మార్కెట్ యార్డ్ అంటే ఏంటండి? ఇప్పుడు రైతు బజార్లు ఉన్నాయి. రైతు బజార్లలో రైతులు ఏం చేశారు? వాళ్ళు ఉత్పత్తి చేసిన ధాన్యాన్ని, వాళ్ళు ఉత్పత్తి చేసిన ఉత్పత్తులను తీసుకొచ్చి నేరుగా అమ్మేసారు. అవునా? సో అదేవిధంగా ఈ వ్యవసాయ మార్కెట్ యార్డులు కూడా ఉంటాయి. ఈ వ్యవసాయ మార్కెట్ యార్డులలో రైతులు తమ ధాన్యాన్ని అమ్మి డబ్బు తీసుకోవడానికి చాయిస్ ఉంటుంది అన్నట్టు. ఓకే, కూరగాయలు ఇలా ఏ విధంగా అయితే తీసుకొచ్చి రైతు బజార్లలో అమ్మారో అదేవిధంగా వారు ఉత్పత్తి చేసిన వరి, గోధుమ, వేరుశెనగ ఇలాంటివన్నీ పంటలను కూడా తీసుకొచ్చి అమ్మడానికి ఒక యార్డు ఉంటుంది, అదే వ్యవసాయ మార్కెట్ యార్డ్. ఓకే, దాంట్లో ధాన్యాన్ని కొనుగోలు చేసినప్పుడు వర్తకులు ఎంత మొత్తాన్ని చెల్లించాలి అంటే 100కి ₹1 మాత్రం చెల్లిస్తే సరిపోద్దండి. ఓకే, 100కి ₹1 చెల్లించాలి అంతే. లాస్ట్ వన్, క్రింది వాటిలో సరైన స్టేట్మెంటు. మన రాష్ట్రంలో సుమారుగా 100 వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉన్నాయి. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్టే. నెక్స్ట్, వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో 1/4 వంతు ఉత్పత్తులను మాత్రమే అమ్ముతున్నారు. ఎస్, ఇది కూడా కరెక్టే అండి. ఓకే, అంటే 4 వంతులు ఉత్పత్తులు ఉంటే దాంట్లో 1 వంతు మాత్రమే వ్యవసాయ మార్కెట్ యార్డులో అమ్ముతున్నారు. మరి 3/4 వంతు అంటే మిగిలిన 3 వంతుల భాగాలు ఎక్కడ వెళ్తున్నాయి అంటే ఇక మనం అందరం అర్థం చేసుకోవచ్చు, బయట ఎవరైతే ఎక్కువ రేట్లు పెడుతున్నారో వాళ్ళకి అమ్మేసుకుంటున్నారు. ఎందుకంటే స్వేచ్ఛ ఉంది రైతుకు కాబట్టి 3 వంతులు బయట అమ్మితే 1 వంతు మాత్రమే వ్యవసాయ మార్కెట్ యార్డ్లో అమ్ముతున్నారు. సో ఇక్కడ 2 ఆప్షన్స్ కరెక్ట్. ఓకే, ఇవ్వండి టోటల్గా 12 బిట్స్ అనేవి ఇక్కడ కూడా క్రియేట్ చేశాను. ప్రతి కాన్సెప్ట్ ఇక్కడ వచ్చేసిందండి. మళ్ళీ చాప్టర్ని తీసి చదవాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఈ ఒక్క వీడియో చూస్తే సరిపోద్దండి.
వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.